సింహాచలం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా శ్రీ అన్నమయ్య గీతామృత పుస్తకావిష్కరణ సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ జె వెంకటరావు గారు ఆవిష్కరించారు. ఉత్తరాంధ్ర జిల్లాల శ్రీ అన్నమయ్యపేట అధ్యక్షుడు వై అప్పారావు అధ్యక్షతన జరిగిన సభలో పలువురు పాల్గొని ప్రసంగించారు. మిత్రులారా, ఇవాళ శ్రీ తాళ్లపాక అన్నమాచార్య గారి 523వ వర్ధంతి. ఈ సందర్భంగా ముందుగా మన సంఘం గౌరవ అధ్యక్షులు కేశవాచార్య గారు తొలి పలుకులు పలకాల్సిందిగా కోరుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ. సభాయ నమః. ముఖ్యంగా మన ఈవో గారు మన పిలుపుని ఆహ్వానించుకుని చక్కగా వచ్చినందుకు వారికి సహస్ర కృతజ్ఞాభివందనలు. అయ్యా 523 అన్నమాచార్య వర్ధంతి జరుపుకుంటున్నాం. సింహాచలం ఈవో గారైనటువంటి శ్రీ జె వెంకటరావు గారి చేతుల మీదుగా అన్నమయ్య గానామృతం అనేటువంటి పుస్తకాన్ని ఇప్పుడు ఆవిష్కరిస్తారు. తదుపరి ఈరోజు భగవంతునికి ఆయన యొక్క మరొక స్వరూపంగా భూమి మీదకి వచ్చి మనందరికీ భగవంతునికి దగ్గరగా ఏ విధంగా తీసుకెళ్ళాలి, మనకు భగవన్ నామ స్మరణ చేసే విధానం గురించి, భగవంతుల్లో ఐక్యం పొందేటటువంటి విధానం గురించి మనందరికీ సుపరిచితం చేసి ఈరోజు తన తదుపరి తరాల వారి కూడా దేవదేవుని సేవ చేసేటటువంటి మంచి సంప్రదాయాన్ని నెలకొల్పి ఈరోజు కూడా స్వామివారిని పూజించుకోవడానికి, స్వామివారిని కీర్తించడానికి అవసరమైనటువంటి కీర్తన ఏదైనా ఉంది అంటే మొట్టమొదటిసారి మనకు వచ్చేది అన్నమాచార్య కీర్తనలు. రోజు కూడా మీరు ఎన్ని సినిమాలు వచ్చినా ఎంతమంది పాడినా ఆ కీర్తన తాలూకా అటు ఇటు కొద్దిగా మార్చి చేయగలిగితే ఎవరు కూడా పూర్తిగా మార్చలేనటువంటి అంతటి ముద్ర వేసినటువంటి భక్తుల హృదయాల్లో భగవంతుని సమీపంగా తీసుకెళ్ళగలిగేటటువంటి ముద్ర వేసినటువంటి కీర్తనలు రచించి ఆయన స్వామివారిలో పరమైక్యం పొందారు. అటువంటి వారి యొక్క తరాల వారు కూడా ఇప్పుడు కూడా వారికి స్వామివారి సేవ చేస్తూనే ఉన్నారు. స్వామివారి సేవ చేస్తూ వారిలో పరమైక్యాన్ని పొందుతూనే ఉన్నారు. అటువంటి వారి మహానుభావుడి యొక్క 523వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి యొక్క గేయాల కీర్తనల సంకలనం అనే దాన్ని రిలీజ్ చేయగలిగే అవకాశం రావడం అది గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇంతటి మంచి కార్యక్రమాన్ని కూడా మళ్ళీ ఇనిషియేట్ చేసినటువంటి మన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నమస్కారాలు, హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ స్వామి అందరి అనుగ్రహం అందరి మీద ఉండాలని, స్వామిని తన యొక్క కీర్తనల ద్వారా దగ్గర చేసినటువంటి, వారి దరిచేసినటువంటి, వారి యొక్క మనసా వాచ కర్మనా కూడా స్వామివారిని దర్శించగలిగే, మనోనేత్రంతో దర్శించగలిగే ఒక కీర్తనలు మనకు అందించినటువంటి అన్నమాచార్య వారికి మరొకసారి అందరం కూడా హృదయపూర్వకమైనటువంటి శతకోటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అందరికీ